హలో అండి, ఈరోజు హెల్తీ రాగి బేబీ కుకీస్ చేసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. నేనైతే ఈ 4 తీసుకున్నాను. మీ ఇష్టం, మీ ఇంట్లో ఎన్ని ఉంటే అవన్నీ వేసుకోవచ్చు పిల్లలకి. బెల్లం తీసుకున్నానండి 1 కప్పు. తర్వాత నెయ్యి 1 కప్పు. ఫస్ట్ బెల్లం గ్రైండ్ చేసుకొని దాంట్లో కొంచెం ఇలాచీ కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అన్ని పౌడర్ చేసుకొని గ్రైండ్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఇంకా గోధుమ పిండి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు వేసేసుకున్నానండి. అన్నీ సేమ్ కొలతలు అనమాట. ఒకే కప్తో అన్నీ వేసుకోవాలి ఈక్వల్గా. తర్వాత నెయ్యి కూడా అంతే 1 కప్పు వేసేసుకోవాలండి. తర్వాత మిల్క్ పోసుకున్నాను నేను. కాచిన మిల్క్ వేసుకోవడమే, కాచి చల్లార్చినవి. మనం కలుపుతూ ఉంటుంటే మన కన్సిస్టెన్సీ బట్టి మిల్క్ పోసుకొని కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా బాగా స్మూత్గా కలిపేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను అండి. ఆ ప్లేట్లోనే నేను ఇట్లా చిన్నగా కుకీస్లా చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ప్లేట్ నిండా కుకీస్లా చేసి పెట్టేసుకోవాలి. మనం స్టవ్ మీద ముందే ఒక గిన్నె, అంటే ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు. నేనైతే గిన్నె మీద చూపిస్తున్నానండి మీకు. గిన్నెలో పెట్టేసుకొని గిన్నెలో ఒక స్టాండ్ పెట్టుకొని పెద్ద మంట పెట్టుకొని ఒక 5 minutes ఉంచుకోవాలి. నేను ఇలా కుకీస్ ప్లేట్లో అరేంజ్ చేసుకునేటప్పుడు ఘాట్లు పెట్టుకున్నాను. అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే కుకీస్ బాగా ఉడుకుతాయి అనమాట. అలా స్టాండ్ పెట్టేసుకొని తర్వాత ఆ ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. 25 to 30 minutes సిమ్మిలో పెట్టేసుకుంటే మనకి కుక్ అయినాయి అని ఎలా తెలుస్తుంది అంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. స్మెల్ వస్తున్నప్పుడు మనం ఇంకా ఆఫ్ చేసుకొని తీసుకోవచ్చండి. చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయి, మనం కింద నెయ్యి రాసాం కాబట్టి ప్లేట్కి అతుక్కోకుండా. చూడండి, చాలా సింపుల్గా వచ్చినాయి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ అవసరం లేదు, ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి.